శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తౌ వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. హరి ఓం. నిన్నటి రోజు ఉపన్యాసం పూర్తి చేసేటటువంటి సమయానికి శంకర భగవత్పాదులు వ్యాస మహర్షి మొదలైనటువంటి మహాపురుష జననమునకు కారణముగా పరాశక్తి మహాపురుషుల యందు కామ ప్రచోదనం ఎందుకు చేస్తుంది అన్న విషయం గురించి ఆయన సౌందర్యలహరిలో ఇచ్చినటువంటి శ్లోకం గురించి మనం వ్యాఖ్యానం చేసుకుంటున్నాం. అందులో హరిస్వామారాధ్య ప్రణత జన సౌభాగ్య జననీం పురాణారీ భూత్వా పురరపిమపి క్షోభమనయత్ స్మరోపిత్వా నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ జగతాం. అమ్మా, పరమశివుడు కాముణ్ణి తన మూడవ కంటి మంటతో కాల్చేశాడు. ఇప్పుడు లోకంలో కాముడు లేకపోవడం వల్ల ఒక పెద్ద ఉపకారం జరిగింది. కాముని యొక్క బాణములు పడవు కాబట్టి జననములుండవు, జననములుండవు కాబట్టి మరణములుండవు. కాబట్టి ఇప్పుడు మేము ప్రయత్నపూర్వకంగా సాధన చేసి ఈశ్వరుణ్ణి చేరవలసినటువంటి అవసరం లేకుండా పోయింది. కానీ నువ్వేం చేశావు? పరమశివుడు కాల్చేసినటువంటి స్మరుణ్ణి, కాముణ్ణి, మన్మధుణ్ణి మళ్లీ బ్రతికించావు. బ్రతికించి ఊరుకున్నావా? అపారమైనటువంటి బలాన్ని మన్మధుడికిచ్చావు. కంటికి కనపడనటువంటి మన్మధుడు ఎంత శక్తివంతుడయ్యాడంటే ఆఖరికి సంసారములను విడిచిపెట్టి ఎక్కడకో పర్వతాగ్రముల మీదకి వనములలోకి వెళ్లి ఇంద్రియములను నిగ్రహించే ప్రయత్నం చేసి తపస్సు చేసి పరమేశ్వరుని యొక్క పాదముల యందు మనస్సు నిలబెట్టే ప్రయత్నం చేసేటటువంటి ఋషులు కూడా మన్మథ బాణములు ఎక్కడ పడి తమ తపస్సు భగ్నమైపోతుందో అని భయపడిపోతున్నారు. అంత గొప్ప శక్తిని మన్మధుడికి ఇచ్చావమ్మా అన్నారు. ఇప్పుడు అమ్మవారిని స్తోత్రం చేసినట్ట, అమ్మవారిని విమర్శించినట్ట. ఎందుకంత గొప్ప శక్తి అమ్మవారు ఇవ్వడం మన్మధుడికి? అంటే మన్మధుడికి అంత శక్తి ఇవ్వడం అమ్మవారి తప్పు కాదు. అమ్మవారు మన్మధుడికి అంత శక్తిని ఇవ్వడం మనం పుట్టుకతో ఉండేటటువంటి ఒక రుణాన్ని తీర్చుకోవడానికి కారణమవుతుంది. శరీరమునందు మనసునందు ప్రబలినటువంటి కామాన్ని ధర్మంతో ముడివేసినప్పుడు అది సత్సంతాన కారకం అవుతుంది. తన భార్య యందు కామప్రచోదనం, తనకి సత్సంతానం కలగడం, తను పితృరుణం నుంచి విముక్తిని పొందుతాడు. అందుకే సచేల స్నానము అని కట్టుకున్న బట్టలతో ఎత్తైన ప్రదేశంలోంచి నీటిలోకి దూకితే మొట్టమొదట కొడుకు పుట్టినప్పుడు ఆ నీటి పాయ ఒక్కసారి అలా పైకి లేచి ఆకాశం వైపుకి చిమ్మబడితే పితృదేవతలు చూసి వీడు కూడా మాలా ఓ కొడుకుని కని పితృరుణం నుంచి విముక్తుడయ్యాడు అని సంతోషిస్తారట. కాబట్టి పితృరుణం నుంచి విముక్తుడవడానికి ఉపకరణంగా పనికొచ్చింది కామం. అటువంటి కామాన్ని సక్రమంగా వినియోగించుకుంటే ఉపయోగపడుతుంది. ఆ కామం విశృంఖలత్వాన్ని పొందితే అది మనిషి మనసు యొక్క దోషం తప్ప కాముడికి బలాన్ని ఇవ్వడం వల్ల వచ్చినటువంటి ఇబ్బంది మాత్రం కాదు. కాబట్టి ఇప్పుడు అమ్మవారు కామునికి అంత శక్తిని ఇవ్వడం వల్ల ఆ కాముడు మునుల మీద వాళ్ళ యొక్క మనసులు కూడా కదులుతున్నాయి. అయితే అలా ఎందుకు చేయడం? సంసారములను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్లి నా పాదార విందములను స్మరించేటటువంటి యోగుల యొక్క మనసులు కదిలేటట్టుగా వాళ్ళ మీద మాత్రం నీ బాణములు వెయ్యవద్దని అమ్మవారు ఎందుకు నిగ్రహించదు? వాళ్ళ మీద కూడా ఎందుకు పడుతుంటాయి బాణాలు? వాళ్ళ మనస్సు కూడా అకస్మాత్తుగా ఎందుకు కదులుతుంది? మహాత్ముల యొక్క మనస్సులు కూడా కదిలి వాళ్ళకి కామప్రచోదనమై వీర్యము స్ఖలనమవ్వలసినటువంటి అవసరం ఏమిటి? అంటే మహాత్ముల యొక్క తేజస్సు స్ఖలనమైతే తప్ప మళ్లీ అటువంటి మహాత్ముడి అంశలో వేరొక మహాత్ముడు పుట్టే అవకాశం లేదు. ఆయన సంతతము బ్రహ్మనిష్టాగరిష్ఠుడై ఉంటాడు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనః యస్య బ్రహ్మణి రమతే చిత్తం నందతి నందతి నందత్యేవా అంటారు శంకరులు భజగోవిందంలో. ఎప్పుడూ యోగమునందు, ఎప్పుడూ ఆనందంతో, ఎప్పుడూ బ్రహ్మనిష్టలో ఉండేటటువంటి ఋషుల యొక్క మనస్సులు కామప్రచోదనాన్ని పొందవు. కానీ అమ్మవారు కాముణ్ణి బాగా ప్రచోదనం చేసి ఆ కామబాణములు వారి మనస్సు మీద పడేటట్టు చేసి వాళ్ళ మనస్సు కదిలేటట్టు చేసి వాళ్ళ తేజస్సు స్ఖలనమయ్యేటట్టు చేయడం దేని కొరకు? అంటే వారి తేజస్సు స్ఖలనమైతే తప్ప వారి వలన ఒక మహాత్ముడు ఈ లోకంలో ఉద్భవించడు. అటువంటి మహాత్ముడు ఉద్భవిస్తే తప్ప
వేద విభాగము జరగదు, అష్టాదశ మహాపురాణములు రావు. అవి రాకపోతే మనం కర్మాచరణము ఎలా చెయ్యాలో తెలుసుకోలేము, భక్తితో ఎలా బ్రతకాలో తెలుసుకోలేము, జీవితాన్ని ఎలా పండించుకోవాలో తెలుసుకోలేము. ఒక యుగంలో పుట్టేటటువంటి మనుష్య జాతినంతటినీ ఉద్ధరించగలిగినటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలంటే అంతటి సమర్థుడైనటువంటి మహాపురుషుడి యొక్క మనస్సు కదలాలి, ఆయన తేజస్సు స్ఖలనం అవ్వాలి. స్ఖలనం అయితే సరిపోతుందా? ఊసర క్షేత్రమునందు విత్తనాన్ని వేస్తే మాత్రం మొక్క మొలుస్తుందా? ఒక రాతి మీదకి పట్టుకెళ్లి నేను విత్తనాన్ని వేసి నీళ్లు పోస్తే మొక్కలు వేస్తుందా? అది సుక్షేత్రమునందు విత్తనం పడాలి, అప్పుడు దాని మీద నీళ్లు పొయ్యాలి, అప్పుడు మొక్క మొలవాలి. ఇప్పుడు ఒక మహాత్ముడి యొక్క మనసు కదిలినంత మాత్రాన సరిపోదు, ఆ మహాత్ముని యొక్క తేజస్సుని పట్టగలిగినటువంటి సుక్షేత్రము కూడా ఉద్భవించాలి. అందుకే ఆనాడు ఉపరిచరుడనబడేటటువంటి ధర్మాత్ముడైన రాజు యొక్క తేజస్సు కదలడం, బ్రాహ్మణుని వాక్కు సత్యం అవడం కోసం అద్రిక అనబడేటటువంటి ఒక అప్సరస చాపగా మారడం, ఆమె ఈ వీర్యాన్ని స్వీకరించి ఇద్దరు పిల్లల్ని కనడం, అందులో మళ్ళీ కారణజన్మురాలైనటువంటి సత్యవతి దాశరాజనబడేటటువంటి ఒక చాపలవాడి దగ్గర పెరుగుతూ ఉండడం సంభవించింది. ఇప్పుడు అమ్మవారు క్షేత్రాన్ని సిద్ధం చేసింది. ఇప్పుడు ఇంకొక మహాపురుషుడు యొక్క తేజస్సు ఈ సత్యవతి యందు ప్రవేశిస్తే వేరొక మహాపురుషుడు జన్మించడం అనేది సంభవం అవుతుంది. ఇప్పుడు ఏ మహాపురుషుడి తేజస్సు కదిలితే తప్ప వ్యాసుడు ఉద్భవించడు, ఏ మహానుభావుడు పుడితే తప్ప లోకమునకు వేద విభాగము జరగదు, ఏ మహానుభావుడు పుడితే తప్ప అష్టాదశ మహాపురాణములు రావు, ఏ మహానుభావుడు పుడితే తప్ప 4 పురుషార్థముల యొక్క సమన్వయమైన మహాభారత రచన కొనసాగదు, ఏ మహాపురుషుడు ప్రభవిస్తే తప్ప దేవీ భాగవతము లోకమునకు అందదు. అటువంటి మహాపురుషుడు జన్మించాలంటే అంత గొప్ప వ్యక్తిని సృజించగలిగినటువంటి తేజోమూర్తి అయినటువంటి వేరొక ఋషి యొక్క మనసు కదలాలి. అంత గొప్ప ఋషి ఎవరు? ఆయన మనసు ఎందుకు కదులుతుంది? ఎందుకు కదిలితే వ్యాసుడు పుడతాడు? ఇది చెప్పడం బాహ్యంలో కథ. ఇది బాహ్యంలో కథ వింటున్నప్పుడు ఏమిటండి ఋషులకి ఏమిటి, కామప్రచోదనం ఏమిటి, వావివరసలు లేకుండా పట్టుకోవడం ఏమిటి, వాళ్ళ వల్ల వీళ్ళకి పిల్లలు పుట్టడం ఏమిటి అని మనకి పైకి అనిపిస్తుంది. కానీ ఇంతటి మహాపురుష జననం జరగడానికి అమ్మవారు ఎంత కథ నడిపించి భూమిలో కనపడనటువంటి గట్టి పునాదిని ముందు నిర్మాణం చేసి దాని మీద సౌధాన్ని కట్టినట్టు ఒక మహాపురుష జననము కొరకు తల్లి ఎంత కథని నడిపిస్తుందో మనకి దేవీ భాగవతంలో తదంతర్గతంగా వ్యాస మహర్షి చూపిస్తారు. పరాశర మహర్షి అనబడేటటువంటి చాలా గొప్ప తేజోవంతుడైనటువంటి ఋషి భారతదేశం అంతటా తీర్థయాత్ర కావిస్తూ ఆ యమునా నదిని దాటడం కోసమని యమునా నది ఒడ్డుకి వచ్చారు. వస్తే అదే సమయంలో దాశరాజు అక్కడ ఉన్నటువంటి పడవల మీద అక్కడికి వచ్చిన వారినందరినీ యమునా నదిని దాటించి ఆవలి ఒడ్డుకు తీసుకెడుతూ ఉంటాడు. ఆ దాశరాజు ఆ సమయంలో భోజనం చేస్తున్నాడు. మహర్షి వచ్చారు, వచ్చి నన్ను ఈవలి ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డుకి దాటించాలి అని అడిగారు. ఆయన అన్నాడు, నేను భోజనం చేసిన తర్వాత దాటిస్తాను అనొచ్చు, కానీ అమ్మవారి యొక్క అనుగ్రహం వేరుగా ఉంది. ఇప్పుడు సత్యవతి పడవని నడిపితే తప్ప వ్యాసజననం జరగదు. ఆ సత్యవతి అసలు చాప కడుపులోంచి పుట్టడం, అద్రిక చాపగా పుడితే తప్ప ఉపరిచరుడు అనబడేటటువంటి రాజు యొక్క తేజస్సుని ఆవిడ పట్టుకుని గొప్ప క్షేత్రాన్ని పుట్టేటట్టుగా అవకాశాన్ని ఇవ్వదు. ఇప్పుడు కారణజన్మురాలైన సత్యవతి యందు పరాశరుని యొక్క తేజస్సు ప్రవేశించాలి. ప్రవేశించాలంటే ఇప్పుడు పడవ దాశరాజు నడపకూడదు, సత్యవతి నడపాలి. అనుకోకుండా దాశరాజు నోటి వెంట ఒక మాట వచ్చింది. ఆయన అన్నాడు తన కుమార్తె వంక చూసి, ఏకదా తీర్థయాత్రాయాం వ్రజన్ పారాశరో ముని ఆజగామ మహాతేజా కాళింగ్యాస్తటముత్తమం నిషాదమాహ ధర్మాత్మ కుర్వంతం భోజనం తదా ప్రాపయస్వ పరం పారం కాళింగ్యా ఉరిపే నమాం. దాశః శ్రుత్వా మునేర్వాక్యం కుర్వాణో భోజనం తటే ఉవాచ తాం సుతాం బాలాం మత్స్యగంధాం మనోరమాం ఉడిపేన మునిం బాలే పరం పారం నయస్వ. ఆయన అన్నాడు, గంతు కామోస్తి ధర్మాత్మ తాపసోయం శుచిస్మితే. ఆవిడ్ని ఆ సత్యవతీదేవిని పిలిచి, అమ్మ నేను భోజనం చేస్తున్నాను కదా, ఇప్పుడు నేను పడవ నడపలేను కదా, అందుకని ఈయన మహాత్ముడు గొప్ప తేజోమూర్తి, ఇటువంటి వాణ్ణి నేను భోజనం చేసే వరకు నువ్వు ఎదురు చూడు అని చెప్పడం బాగుండదు, కాబట్టి తల్లి పడవ నువ్వు నడిపి ఈ పరాశర మహర్షిని ఆవలి ఒడ్డుకి చేర్చు.
ఇప్పుడు ఆవిడ పడవ నడపడానికి ఉద్యుక్తురాలైంది. పరాశర మహర్షి పడవలో ప్రవేశించారు. ఇక్కడే కథాక్రమాన్ని మీరు చాలా జాగ్రత్తగా పట్టుకోవాల్సి ఉంది. ఇప్పటి వరకు పరాశర మహర్షి యొక్క మనసులో ఏ విధమైన కదలికలు లేవు. ఆయన బ్రహ్మనిష్టాగరిష్ఠుడై ఉన్నాడు. ఇప్పుడు ఆయన మనసు కదిలితే తప్ప, సత్యవతీదేవి యందు ఆయన యొక్క తేజస్సు ప్రవేశిస్తే తప్ప వ్యాస మహర్షి యొక్క జననమునకు అంకురారోపణం జరగదు. కాబట్టి ఇప్పుడు ఆవిడ పడవ నడుపుతోంది. అకస్మాత్తుగా ఆయన మనసులో వికారం కలిగింది. ఆయన మనస్సు యందు వికారం కలిగింది అంటే ఆయన మనసు బలహీనమై కాదు, అంతటి మహాపురుషుని యొక్క మనసు కదిలి ఆయన తేజస్సు స్ఖలనమైతే తప్ప వ్యాసుడు పుట్టడు. ఇంతటి మహాత్ముడికే కొడుకుగా పుట్టాలి. అందుకని ఆయన మనసు కదపాలి. కదపాలంటే ఇప్పుడు అలా కదపగలిగినటువంటి మనోవికారమును కల్పించగలిగినటువంటి శక్తి స్వరూపిణి పరాశక్తియే. ఆవిడే మన్మధుని చేత బాణం వేయించింది. కాబట్టి ఆయన అకస్మాత్తుగా పడవలోంచి లేచి సత్యవతి యొక్క చెయ్యి పట్టుకున్నాడు. ఆవిడంది, గంతు కామోస్తి ధర్మాత్మ తపసోయం శుచిస్మితే కులేన శీలేన తథా శ్రుతేన ద్విజోత్తమస్త్వం కిల ధర్మవిచ్చ అనార్యభావం కదమాగతోసి విప్రేంద్రమాం వీక్ష చ మీనగంధాం మదీయే శరీరే ద్విజామోఘ బుద్ధే శుభం కిం సమాలోక్య పాణిం గృహీతుం. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! లోకములన్నింటికీ బోధించగలిగినటువంటి పరాశర మహర్షికి ఒక చాపలవాని యొక్క కూతురు బోధ చేస్తోంది. ఆవిడంది, ఏమయ్యా నువ్వు మహర్షివి, ఇంతటి తేజోమూర్తివి, నిరంతరము బ్రహ్మమునందు మనస్సు నిలబెట్టేటటువంటి వాడివి, ఎప్పుడూ ఈశ్వరుడి యందు మనస్సు మగ్నమై ఉన్న కారణం చేత 3 అవస్థలను అధిగమించి ఈయమునందు నిలబడగలిగినటువంటి మహాపురుషుడివి, నీవు ఇంత బేలవై మనసు కదిలి చాపలు పట్టుకుని నది మీద ప్రయాణం చేసేటటువంటి పడవలో బాటసారుల్ని ఈవలి ఒడ్డు నుంచి ఆవలి ఒడ్డుకి తీసుకెళ్లేటటువంటి వృత్తి చేసుకునేటటువంటి నన్ను చూడగానే మోహించి నా చెయ్యి పట్టుకున్నావు. ఎంత ఆశ్చర్యకరమైన విషయం! పైగా నాకు మత్స్యగంధ అని పేరు. నేను ఎక్కడ నిలబడతానో అక్కడి నుంచి యోజనం దూరం చేపల కంపు వస్తూ ఉంటుంది. ఇంత కంపుతో ఉండి మలమూత్ర వికారమైనటువంటి ఈ శరీరము మీద నీకింత వ్యామోహం కలిగి నా చెయ్యి నువ్వు పట్టుకోవడం, నీ ఎందుకు కామవికారం కలగడం నాకు చాలా ఆశ్చర్యకరంగా ఉందయా అంది. అంటే ఆయన అన్నాడు, ఇప్పుడు ఈ మాటలన్నీ ఎందుకు బేల, నాకు నీ ఎందుకు కామ ప్రచోదనమైంది అన్నాడు. ఆవిడంది సత్యవతీదేవి, కృతా యోజనగంధాతు సురూపాచవరానన మృగనాభి సుగంధాం తాం కాంతాం జన మనోహరాం జగ్రాహ దక్షిణే పాణే మునిర్మన్మథ పీడిత పశుధర్మోనమే ప్రీతిం జనయత్యతి దారుణ ప్రతీక్షస్వ మునిశ్రేష్ట యావద్భవతి యామిని రాత్రం వివాయ ఉద్దిష్టో దివా న మనుజస్య హి దివాసంగే మహాన్ దోష పశ్యంతి కిల మానవాహ. ఆయన అన్నాడు, నీ శరీరములోంచి చేపల కంపు వస్తుందని కదా నువ్వు భయపడుతున్నావు, అటువంటి శరీరాన్ని నేను ఎలా ముట్టుకుంటానని కదా అంటున్నావు. నా తపశ్శక్తితో నీకు వరమిస్తున్నాను, ఇవాల్టి నుంచి నీ శరీరంలోంచి చేపల వాసన రాదు. నువ్వు నిలబడితే యోజనం దూరం వరకు నీ శరీరంలోంచి కస్తూరి వాసనలు వస్తుంటాయి. కాబట్టి ఇప్పటి వరకు నువ్వు మత్స్యగంధ, ఇప్పటి నుంచి నువ్వు యోజన గంధ, అంత గొప్ప సువాసనలతో కూడినటువంటి శరీరంతో ఉంటావు. ఇప్పుడు నీకు అభ్యంతరం ఏమిటి? నిన్ను నేను స్వీకరించి నీతో క్రీడిస్తానన్నాడు. ఆవిడంది, నీహారం కల్పయామాస శీఘ్రం పుణ్యబలేన వై నీహారీచ సముత్పన్నే తటేతి తమసాయుతే. ఆవిడ ఒక ఆశ్చర్యకరంగా ఆవిడ ఒక ధర్మాన్ని బోధ చేసింది. పశుధర్మోనమే ప్రీతిం జనయత్యతి దారుణ ప్రతీక్షస్వ మునిశ్రేష్ట యావద్భవతి యామిని రాత్రవ్యయాయ ఉద్దిష్టో దివాన మనుజస్య హి దివాసంగే మహాన్ దోష పశ్యంతి కిల మానవాహ. పగటివేళ సూర్యబింబం ఉదయించి అస్తమించేంత పర్యంతం సంభోగ ప్రక్రియ కేవలం పశువులకే తప్ప మనుష్యులకు లేదు. రాత్రివేళ మాత్రమే మనుష్యులకు కామప్రచోదనమై స్త్రీ సంగ సుఖమును కోరుకోవాలి అని మనకి వేదం బోధ చేస్తోంది. అంత వేదం చదువుకుని ఇన్ని 100 మంది శిష్యులకి బోధ చేసిన పరాశర మహర్షివైన నువ్వు పగటివేళ నాతో సంగమాన్ని కోరడం ఏమిటయా అంది. ఎంత ఆశ్చర్యమో చూడండి. మహర్షి అన్నారు, ఇప్పుడు పగటివేళ అని కదా నీ అభ్యంతరం, కాబట్టి నేను మంచు తెరలు సృష్టిస్తున్నానన్నాడు. అంటే అంత బలీయమైనటువంటి కామము ఆయన ఎందుకు కలిగింది? ఎందుకని? ఒకసారి కాని ఆయన ఆవలి ఒడ్డుకి వెళ్ళి తిరిగి వెళ్ళిపోయాడో ఇక మళ్ళీ ఆ మహర్షి యొక్క మనస్సు ఎందు కామం ప్రచోదనం కాదు.
ఆ సమయంలో ఆయనకి కామము అంత ప్రచోదనమైతే తప్ప ఆయన తేజస్సు స్ఖలనము కాదు. అలా స్ఖలనమైతే తప్ప కారణజన్మురాలైన సత్యవతి యందు ఆయన తేజస్సు ప్రవేశించదు. ప్రవేశిస్తే తప్ప వ్యాస మహర్షి యొక్క జననము జరగదు. అందుకని ఆయన మంచు తెరలు కల్పించి కృతకమైనటువంటి చీకటిని సృష్టించాడు. ఆ సత్యవతండి కన్యావ్రతం నమే హన్యాత్ తథాకురు ద్విజోత్తమ పుత్రశ్చమ కామం భవేదద్భుత వీర్యవాన్ గంధోయం సర్వదా మే స్యాద్యౌ వనంచ వనం వవం. నాకు 3 కోరికలున్నాయి. ఆ 3 కోరికలు తీరాలి. నీతో సంగమించడం వల్ల నా కన్యాత్వమునకు దోషం రాకూడదు. 2, నీతో సంగమించిన ఫలితంగా నువ్వు ఎంతటి తేజోమూర్తివో అంతటి తేజోమూర్తి అయిన కుమారుడు నాకు కలగాలి. 3, ఇప్పుడు నువ్వు నీ సమాగమ సుఖం కోసం నా శరీరమునకు యోజన గంధ అన్న పేరుతో నేను నిలబడిన దగ్గర నుంచి 1 యోజనం దూరం కస్తూరి పరిమళములు వెదజల్లేటట్టుగా ఇచ్చినటువంటి వరం శాశ్వతమై ఎప్పటికీ నేను యవ్వనంలో ఇటువంటి పరిమళములు విరజిమ్మేటటువంటి శరీర సౌందర్యంతో ఉండగలగాలి. కామమోహితుడైనటువంటి మహర్షి 3 వరములను సత్యవతీదేవికి ఇచ్చి ఆమెతో సమాగమాన్ని నిలిపాడు. తత్ఫలితంగా ఆయనకి వ్యాస భగవానుడు ఉదయించాడు. ఆయన వరం ఇస్తూ ఒక మాట అన్నాడు, శృణి సుందరి పుత్రస్తే విష్ణువంశ సంభవ శుచి. వ్యాసో నారాయణ స్వయం సాక్షాత్ శ్రీ మహావిష్ణువు యొక్క అంశలో లోకోద్ధారకుడైనటువంటి మహాపురుషుడొకడు నీ కడుపున పుట్టబోతున్నాడు. కారణే నాహం జాత కామయుతుర్స్త్వయి కదాపి చన సమ్మోహో భూతపూర్వో వరానని దృష్ట్వా చాప్ సరసాం రూపం సదాహం ధైర్యమావహం దైవయోగీన వీక్ష్యత్వాం కామస్య వశగోభవం తత్కించిత్ కారణం విద్ధి దైవం హి దురతిక్రమం. ఆయన ఒక ఆశ్చర్యకరమైన రహస్యమైన విషయాన్ని ఇప్పుడు ప్రకటనం చేస్తున్నాడు. ఓ సత్యవతి, ఇంతకు ముందు నేను ఎందరో అప్సరసల్ని చూశాను, ఎందరో దేవకాంతల్ని చూశాను, ఎందరో సౌందర్య రాసుల్ని చూశాను. ఎంతమందిని చూసినా అందరిలో నామరూపాతీతమైన బ్రహ్మను చూశాను తప్ప నా మనసు కదలడం అన్నది, స్త్రీ పురుష విచక్షణ అన్నది అసలు నా మనసులోనే లేదు. అటువంటిది ఇవాళ నా మనసు ఇంత కదిలి నీకు ఇన్ని వరాలిచ్చి నా తేజస్సు నీలో ప్రవేశపెట్టబడుతోంది అంటే ఇది కేవలముగా దైవము యొక్క శాసనం. ఒక మహాత్ముడు నీ కడుపున పుట్టాలి అని భగవంతుని యొక్క సంకల్పం జరిగింది. ఇది పరాశక్తి ఆయన యందు కదలిక తీసుకురావడం. నేను మీతో మనవి చేశాను, శివశక్త్యాయుక్తో యది భవతి శక్త ప్రభవితం నచే దేవం దేవో నకలు కుశల స్పందితుమపి. స్పందన అన్నది మనోధర్మం. స్పందన శరీరానికి ఉండదు. స్పందన కదలిక శరీరానికి ఉంటుంది. మనసు స్పందిస్తుంది, అంటే మనసు కదులుతుంది. మనసు కదలడం ఎలా ఉంటుందంటే, కెరటములు లేనటువంటి నీటి యందు మీరు ఒక చిన్న రాయి విసిరినంత మాత్రం చేత తరంగములు మెల్లమెల్లగా కదిలి ఒడ్డు వరకు ఎలా వస్తాయో అలా ఏ భావములు లేకుండా బ్రహ్మమునందు స్థిరీకరింపబడినటువంటి బ్రహ్మమైన మనస్సు యందు బహిర్ముఖమై కదలికలు కలగడాన్ని స్పందనలు అంటారు. ఇటువంటి స్పందన కలిగించగలిగినటువంటి శక్తి ఒక్క పరాశక్తికి మాత్రమే ఉంది. ఇప్పుడు పరాశర మహర్షి యొక్క మనోస్పందనలకు కారణము ఆవిడే అయ్యింది. ఎందుకు ఆవిడటువంటి స్పందన కల్పించాలి? ఎందుకు మన్మధుడు మహర్షుల మీద బాణం వేసి ఆ వాళ్ళ యొక్క తేజస్సు స్ఖలనమయ్యేట్టు చెయ్యాలి? వేరొక మహాపురుషుడు సంభవించాలి కనుక. ఇది పరాశర మహర్షి చెప్తున్నారు. తత్కించిత్ కారణం విద్ధి దైవం హి దురతిక్రమం. ఈశ్వరుని యొక్క ఆజ్ఞ అనుల్లంఘనీయము. అందుకే ఇన్ని వరములు ఇచ్చి నీతో సంగమ సుఖాన్ని అపేక్షించాను అంటే కేవలంగా ఇది భగవంతుని యొక్క శాసనం. దాని కారణంగా నా మనసు నీ యందు నిలబడింది. నీ కడుపున పుట్టేటటువంటి వాడు పురాణకర్త పుత్రస్తే భవిష్యతి వరాననే. 18 పురాణములు రచించి లోకములకు అందించగలిగినటువంటి ఒక మహాపురుషుడు నీ కడుపున పుడతాడు. ఆయన వేదవిద్భాగకర్తాచ ఖ్యాతశ్చ భువనత్రయే. ఈ 3 భువనములలో కూడా 4 వేదముల యొక్క రాశిని కలియుగంలో ఉండేటటువంటి మనుష్యులు కేవలము 100 సంవత్సరముల ఆయుర్దాయమే పూర్ణాయుర్దాయంగా బతికితే కలిగి ఉంటారు అని వేదవాక్యం. అందుకే మనం 90 ఏళ్ల వాళ్ళు వచ్చినా, 96 ఏళ్ల వాళ్ళు వచ్చినా, 100 ఏళ్ల వాళ్ళు వచ్చినా చేసే ఆశీర్వచనం ఒక్కటే, శతమానం భవతి శతాజు పురుష శతేంద్రియ ఆయుష్ దేవేంద్రియే ప్రతిష్టతి. కలియుగంలో పూర్ణాయుర్దాయం 100 సంవత్సరములే. కాబట్టి 100 సంవత్సరముల ఆయుర్దాయంలో కొంత బాల్యంలో పోతుంది,
కొంత యవ్వనంలో పోతుంది, వృద్ధాప్యం చింతతో పోతుంది. శంకర భగవత్పాదులు ఇదే అంటారు, బాలస్తావత్ క్రీడాసక్త, తరుణస్తావత్ తరుణీసక్త, వృద్ధస్తావత్ చింతాసక్త, పరసే బ్రహ్మణి కోపినసక్త. బాల్యమంతా ఆటలలో పోయింది, యవ్వనమంతా మదవికారంతో పోయింది, వృద్ధాప్యమంతా చింతతో పోయింది. ఇంకా పరబ్రహ్మం గురించి ఆలోచించగలిగినటువంటి లక్షణం మనకెప్పుడు ఉంటుంది? పరసే బ్రహ్మణి కోపినసక్త. కానీ మహాత్ములైనటువంటి వారి జీవితంలో ఇటువంటి విషయాలు అన్ని వేళలా అన్వయం అవుతాయని మాత్రం మనం సూత్రీకరించడం కుదరదు. ఎక్కడైనా కారణజన్ములైన వారు ఉంటారు, చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వంటి మహాపురుషులు, అటువంటి వారు మినహాయింపు. కానీ సాధారణంగా లోకంలో ఉండేటటువంటి వాళ్ళు భగవంతుడు 100 సంవత్సరముల ఆయుర్దాయం ఇస్తే 100 సంవత్సరములంతా కూడా లౌకికమైన వ్యాసాంగములకే పోతే ఇంకసలు ఇంత అనంతమైన వేదరాశిని చదవగలిగిన వాడెవరు? కాబట్టి 100 సంవత్సరముల ఆయుర్దాయంలో తాను చదవడానికి వీలైన రీతిలో వేదాన్ని విభాగం చేసి కొంతమందికి కొన్ని రీతులలో ఆ వేదాన్ని అందించగలిగినటువంటి సమర్థుడైన వ్యక్తి పుట్టుక చేత పుడుతూనే పరమ వైరాగ్యంతో తపస్సు వైపుకు వెళ్ళిపోగలిగినటువంటి వాడు, వేదములు స్వయంగా భాషించిన వాడు, వేద విభాగము చెయ్యగలిగిన వాడు, అష్టాదశ పురాణ కర్త పుట్టాలంటే ఒక్క పరాశర మహర్షి వంటి మహాపురుషుని యొక్క తేజస్సు వలన మాత్రమే అది సంభవం అవుతుంది. కాబట్టి పురాణకర్త అయినటువంటి వ్యాసుడు పుడతాడు, వేదములను విభాగం చేస్తాడు, 3 లోకములలో ఖ్యాతి పొందుతాడు. అటువంటి కొడుకుని కడుపున పుట్టబోతున్నాడు అని వరం ఇచ్చారు. ఈ వరాన్ని పొందింది, ఎంతో సంతోషాన్ని పొందింది. ఆవిడికి అక్కడే సద్యోగర్భము అంటారు. సద్యోగర్భము అంటే అప్పుడే అక్కడే వెంటనే ఉత్తర క్షణంలో సద్య ఫలితంగా ఒక కుమారుడు జన్మించాడు. గచ్చమాతర్యథాకామం గచ్చంయః మతపరం. ఆయన అన్నాడు, అమ్మా తపక్కర్తుం మహాభాగే దర్శయిష్యామి వైస్మృతః మాతర్యదా భవేత్ కార్యం తవ కించిదనుత్తమం. అమ్మా నేను బయలుదేరిపోతున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను, నేను కేవలం తపస్సు చేయడానికి పుట్టాను, నేను గృహస్థాశ్రమ స్వీకారమును చెయ్యను, పూర్ణమైన వైరాగ్యం ఉన్నవాణ్ణి. కాబట్టి తల్లి నువ్వు నన్ను ఒక ద్వీపంలో కని విడిచిపెట్టావు కనుక నాకు ద్వైపాయనుడు అని పేరు, సత్యవతీసుతుడు అని పేరొస్తుంది. అమ్మా నేను పుట్టినటువంటి ప్రయోజనం వేరు, అందుకొరకు పుట్టినవాణ్ణి. కాబట్టి పుడుతూనే ఆయన ఏడ్చినవాడు కాదు, పుడుతూనే అమ్మ కావాలని కోరుకున్నవాడు కాదు. అమ్మ పక్కన కనపడకపోతే అందరూ ఏడిస్తే, అయ్యయ్యో అమ్మ నేను నీతో ఉండేవాణ్ణి కానమ్మా, నేను తపస్సు కోసం పుట్టాను, వైరాగ్యం కోసం పుట్టాను, కాబట్టి అమ్మా నేను దూరంగా వెళ్ళిపోతున్నాను, తపస్సుకి వెళ్ళిపోతున్నాను అని తల్లితో చెప్పి కారణజన్ముడైనటువంటి వ్యాసుడు ద్వైపాయనుడై ఆయన తపస్సు చేయడానికి బయలుదేరాడు. బయలుదేరుతూ ఆయన ఒక వరం ఇచ్చాడు తల్లికి, అమ్మా నువ్వు ఎప్పుడు స్మరిస్తే అప్పుడు నేను నీ దగ్గరికి వస్తానన్నాడు. ఇంత వైరాగ్య సంపత్తి కలిగిన వాడు, ఇంతటి కారణజన్ముడైన వాడు మళ్ళీ అమ్మా నువ్వు తలుచుకుంటే వస్తానని వరం ఇవ్వడం ఎందుకో అంటే, ఇలా వరం ఇవ్వడంలో కూడా పరాశక్తి యొక్క అనుగ్రహం ఉంది. ఆవిడ ఎందుకో స్మరిస్తుంది. రాబోయేటటువంటి కథలో వ్యాసుడు రావాలి, వ్యాసుడు వస్తే తప్ప జరగనటువంటి విధానంలో కథ ఊర్జితమవుతుంది, అంటే గట్టిగా బిగుసుకుంటుంది. అందుకని ఈ వరాన్ని వ్యాసుడు తల్లికి ఇవ్వాలి. అందుకని వ్యాస భగవానుడి చేత వరాన్ని తల్లికి ఇప్పించింది. తల్లి ఇప్పించి వరాన్ని పొందిన తరువాత చాలా సంతోషించి వ్యాసుడు తపస్సు చేసుకోవడానికి వెళ్ళిపోయాడు. ఆయనే శిష్యనధ్యాపయామాస వేదా స్మృత్యా విభాగశః సుమంతుం జైమినిం పైలిం వైశంపాయనమేవ చ అచితం దేవలం చైవ శుకం చైవ స్వమాత్మజం సూత ఏతచ్చ కదితం సర్వం కారణం మునిసత్తమా. ఆ వ్యాస మహర్షి వేద విభాగం చేసి సుమంతుడు, జైమిని, పైలుడు, వైశంపాయనుడు, సూతుడు, ఆ తర్వాత శుకుడు మొదలైన వారికి వేదములను పురాణములను చెప్పి లోకములకు అంతింటికి కూడా ఇవి అందేటట్టుగా చేసిన మహాపురుషుడు. ఈ విధంగా వ్యాసోత్పత్తిని మనకి మహర్షి అయిన వ్యాసుడు దేవీ భాగవతంలో అందించాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వరీ చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయేత్. గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. వాగర్ధావివ సంపృక్తం వాగర్ధ ప్రతిపత్తయే జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. నిన్నటి రోజు మనం
వ్యాస భగవానుని యొక్క జననమును గురించి విచారణ చేశాం. అంతటి మహాపురుషుడు సత్యవతీసుతుడుగా ఆవిర్భవించాడు. అందుకే మనకి పెద్దవాళ్ళు ఎప్పుడూ ఒక మాట చెప్తూ ఉంటారు, మహాత్ముల యొక్క జననమును విచారణ చెయ్యవద్దు అంటారు. ఎందుకంటే ఇంత లోతుగా నువ్వు తెలుసుకోగలుగుతావో తెలుసుకోలేకపోతావో నీకు తెలియకపోయినా ఆ మహాత్ముని యొక్క జననము వలన నీవు ప్రయోజనాన్ని పొందావు, సంతోషించు. తప్ప ఆయన జననమును గురించి విచారణ చేసి లేనిపోని పాపాన్ని మూటకట్టుకోకు. లోకోపకారము కొరకు తల్లి యొక్క అనుగ్రహంగా జన్మించిన వారు అని చెప్తుంది. శ్రీరామాయణంలో మహర్షి ఓ మాట అంటారు, కౌసల్యాలోక భర్తారం శిశువీయం మనస్విని తం మమార్థం సుఖం పృచ్ఛా శిరసాచ అభివాదయ అంటారు. సీతమ్మ తల్లి సుందరకాండ మాట్లాడుతూ లోకంలో తల్లులందరూ వాళ్ళని ఉద్ధరించడానికి ఒక బిడ్డడు కావాలని కోరుకుంటారు. నన్ను మా ఆయన్ని ఉద్ధరించడానికి ఓ మంచి కొడుకు పుట్టాలి అని కోరుకోవడం లోకంలో సహజంగా ఉండేటటువంటి లక్షణం. కానీ లోకాన్ని ఉద్ధరించేటటువంటి కొడుకు నా కడుపున పుట్టాలి అని కోరుకుని దాని కొరకు త్రికరణ శుద్ధిగా నిలబడగలిగినటువంటి తల్లులు అరుదుగా ఉంటారు. మా అత్తగారు కౌసల్య అంత గొప్ప వ్రతములు నోములు చేసి కడుపార కంది నా భర్త రామచంద్రమూర్తిని. అటువంటి మహాపురుషుణ్ణి కన్న తల్లి అయిన కౌసల్యకి నమస్కారములు చెప్పు అంటుంది హనుమతో సీతమ్మ తల్లి సుందరకాండలో. తానే కారణజన్ముడై వేద విభాగం చేసి అష్టాదశ మహాపురాణములకు కర్తయై మహాభారతములకు కర్తయై లోకమునకు వీటిని అందించినప్పటికీ తాను ఉపశాంతి పొందక మహానుభావుడైనటువంటి వ్యాసుడు సాక్షాత్తు జ్ఞానస్వరూపమైనటువంటి భాగవతాన్ని దేవీ భాగవతాన్ని చెప్పగలిగినటువంటి పూర్ణ వైరాగ్యం ఉన్నటువంటి ఒక కుమారుడు తన కడుపున పుట్టాలనేటటువంటి సంకల్పంతో ఆ కొడుకు వల్ల లోకానికి ఉపకారం జరగాలి అనేటటువంటి తాపత్రయంతో ఒకానొక నాడు లోపల స్థిరమైన సంకల్పం చేసి కైలాస పర్వతానికి చేరి ఆ మేరు పర్వతం మీద కూర్చుని అక్కడ పార్వతీ పరమేశ్వరుల గురించి తపస్సు మొదలుపెట్టాడు. నేను మీతో మనవి చేశాను, భగవంతుని యొక్క అనుగ్రహం, భగవతి యొక్క అనుగ్రహం, పరాశక్తి యొక్క అనుగ్రహం లేకుండా మహాపురుష జననం అనేటటువంటిది సంభవం కాదు. కాబట్టి ఇప్పుడు మళ్ళీ వ్యాసుడికి ఒక మహాపురుషుడు కలగాలన్నా ఆ ఈశ్వరుని యొక్క అనుగ్రహం ఉండాలి. ఈశ్వర ఈశ్వరి శర్వ శర్వాణి భవ భవాని రుద్రాణి వాళ్ళిద్దరూ పేర్లలో కూడా విడివిడి ఉండేటటువంటి స్వరూపాలు కారు. వాళ్ళిద్దరూ ఎప్పుడూ ఒకటిగానే ఉంటారు. కారు యొక్క హార్స్ పవరు, పువ్వు యొక్క వాసన, రత్నము యొక్క కాంతి, సూర్యుని యొక్క ప్రభ, చంద్రుని యొక్క వెన్నెల, ఇవి ఒకదాన్ని ఒకటి ఎలా ఆశ్రయించి ఉంటాయో అలా ఎప్పుడూ కలిసే ఉంటారు పార్వతీ పరమేశ్వరులు. ఈ ప్రకృతి పురుష స్వరూపం కలిసి ఉండడం గురించే సీతమ్మ రామాయణంలో మాట అంటుంది, శక్త్యా లోభయితుం నాహం ఐశ్వర్యేన ధనేన వా అనన్యే రాఘవేనాహం భాస్కరేణ ప్రభాయధ అంటుంది. సూర్యుని నుండి సూర్యుని కాంతి వేరు చేయలేనట్లు, పాల నుండి పాల తెలుపు వేరు చేయలేనట్లు, పంచదార నుండి పంచదార యొక్క తీపిని వేరు చేయలేనట్లు, పరమశివుడి నుండి పరమశివుని యొక్క శక్తి స్వరూపమైనటువంటి పార్వతీదేవిని వేరు చేసి చూడడం అనేటటువంటిది ఎన్నడూ కుదిరేది కాదు. అమ్మవారిని పూజించడం అంటే అయ్యవారిని పూజించడమే, అయ్యవారిని పూజించడం అంటే అమ్మవారిని పూజించడమే. కాబట్టి ఇద్దరూ కలిసే ఉంటారు. మేరు శృంగే మహారమ్యే వ్యాస సత్యవతీ సుత తపశ్చార సోత్యుగ్రం పుత్రార్థం కృత నిశ్చయ జపన్నేకాక్షరం మంత్రం వాగ్బీజం నారదాచ్యుతం ధ్యాయన్ పరాం మహామాయాం పుత్రకామస్తపోనిధి అగ్నిర్భూమేస్తథా వాయో అంతరిక్షస్య చాప్యయం వీర్యేణ సంహిత పుత్రో మమ భూయాదితి స్మః అతిష్టత్స గతాహారః శత సంవత్సరం ప్రభుః ఆరాధయన్ మహాదేవం తథైవ చ సదాశివం శక్తి సర్వత్ర పూజ్యేతి విచారం చ పునః పునః అశక్తో నింద్యతే లోకే శక్తస్తు పరిపూజ్యతే. ఆయన పార్వతీ పరమేశ్వరుల గురించి మేరుపర్వత శిఖరం మీద కూర్చుని తపస్సు చేస్తున్నాడు. ఏమిటైన కోరిక? పంచభూతములలో అగ్నికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉండాలి, పృథివికి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉండాలి, వాయువుకి ఎంత శక్తి ఉంటుందో అంత శక్తి ఉండాలి. పంచభూతములలో ఉండేటటువంటి తేజస్సు శక్తి తన శక్తిగా కలిగిన వాడై ఉండాలి, మహాత్ముడై ఉండాలి, వైరాగ్య సంపన్నుడై ఉండాలి, లోకోపకారం చేసేవాడై ఉండాలి.
ఏ మహాత్ముణ్ణి స్మరించినంత మాత్రం చేత పాపరాశి ధ్వంసం అవుతుందో అటువంటి మహాత్ముడు లోకమునకు బోధ చేయగలిగినటువంటి వాడు జన్మించాలి. మనకి లోకంలో అన్నిటికన్నా గొప్ప ఉపకారంగా చెప్పబడేది ఏదో తెలుసా అండి? మీరు ద్రవ్యంతో చేసే పని, కడుపు నింపే పని కన్నా అన్నిటికన్నా గొప్పది ఏది అంటే మంచి మాట ఒకటి చెప్పడమే. ఒక మంచి మాట జీవితాన్ని మారుస్తుంది. మీరు కడుపుకి పెట్టేది మనసుని మార్చదు, మనిషికి పుష్టినిస్తుంది. మీరు 10 మందికి అన్నదానం చేస్తే అందులో ఒక గజ దొంగ కూడా అన్నం తినేయచ్చు, తినేసి వాళ్ళు మరిన్ని దొంగతనాలు బాగా చేయొచ్చు. మీరు 100 ఉచిత వైద్య శిబిరాలు నిర్వహిస్తే అందులో ఒక పరమ దురాత్ముడు కూడా వైద్యం చేయించుకుని మళ్ళీ లోకానికి కంటకుడుగా తయారు కావచ్చు. అంటే చెయ్యొద్దని నా ఉద్దేశ్యం కాదు, కానీ దాని యందు అంతర్లీనంగా ఆ ప్రమాదం ఎప్పుడూ ఉంటుంది. కానీ మంచి మాటలు చెప్పడం వల్ల ప్రమాదం ఎప్పుడూ ఉండదు. ఎందుచేత అంటే అది మనసు మీద ప్రభావితం చేసి చెడ్డవాణ్ణి కూడా మంచివాడిగా మారుస్తుంది. అందుకే మనసు మార్చగలిగిన దేవాలయాలు ఉన్నంత కాలం, దేవాలయాలలో ఆరాధన జరిగినంత కాలం, మనిషి దేవాలయాన్ని చూసి నమస్కరించినంత కాలం మనిషి మనిషిగా బ్రతకడం సాధ్యమవుతుంది. అందుకొచ్చింది దేవాలయ వ్యవస్థ. మనిషి రూపంలో ఉన్న మనసు సంస్కారమును పొంది ఉండకపోతే రాక్షసుడవుతాడు. అందుకే రాక్షసుడు కాకుండా తనని తాను నిగ్రహించుకోవడం, తాను మనిషిగానే ఉండిపోవడానికి ప్రయత్నం చెయ్యడం అంత తేలికైన విషయం కాదు. చాలా కష్టపడవలసి ఉంటుంది. తాను మనిషిగా పుట్టి మనిషిగా బ్రతికి మనిషిగా మరణించాలి తప్ప తాను రాక్షసుడిగా మాత్రం మారే ప్రయత్నమునకు లోపల నుండి వచ్చేటటువంటి ఉధృతికి లొంగిపోకూడదు. కాబట్టి 10 మందికి మంచి మాట చెప్పడం, భాగవతం చెప్పడం అంటే దానికి కేవలం ఏదో కాకతాళీయంగా చెప్పేవాడు కాదు, రమించి చెప్పగలిగిన వాడై ఉండాలి. అందుకే మనకి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం అని 9 భక్తులు. ఇందులో శ్రవణం వినడానికి పరీక్షిత్తు, కీర్తనం భగవంతుని యొక్క గుణములను అనుభవించడం చేత లోపల పొంగినటువంటి పొంగు ఇంకా పట్టక మనస్సులో కలిగినటువంటి ఆనందం నోటి వెంట వాక్కుల రూపంలో పైకి స్రవించి వచ్చి ఎదురుగుండా ఉన్న వాళ్ళని తరింప చేయగలిగినటువంటి అద్భుతమైన అమృతతుల్యమైన మాటలు మాట్లాడగలిగినటువంటి నైపుణ్యము ఉన్నవాడు కాబట్టి కీర్తనములకు శీర్షకుణ్ణి చెప్తారు. కాబట్టి శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం ఎప్పుడూ తెలుసుకోవడానికి ప్రహ్లాదుడు. స్మరణం, పాదసేవనం అమ్మవారి పాదములొత్తడానికి లక్ష్మీదేవి. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం పృథుమహారాజు, వందనం అక్రూరుడు, అర్చనం, వందనం, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. 9 భక్తులకి ఒక్కొక్కరిని ఉదాహరణగా చెప్తారు. అందులో ఈశ్వరుని యొక్క గుణస్తవం చెయ్యడం, పరవశించిన గుండెతో భగవంతుడి గురించి చెప్పగలిగినటువంటి సహృదయం ఉన్నవాడు శుకబ్రహ్మ. అటువంటి మహాపురుషుడు నా కడుపున పుట్టాలి అని కోరినవాడై మేరుశృంగం మీద కూర్చుని ఆ పార్వతీ పరమేశ్వరుల గురించి వాగ్బీజ మంత్రమును నిరంతరము జపిస్తూ 100 సంవత్సరముల పాటు తపస్సు చేశాడు మహానుభావుడైనటువంటి వ్యాసుడు. ఆయన తపస్సు చేసినప్పుడు ఆయన యొక్క తేజస్సు లోకాన్నంతటినీ కప్పేస్తుంటే చూసినటువంటి ఇంద్రుడు భయపడ్డాడు. నా పదవిని కోరుకుంటున్నాడా ఏమని. పరమేశ్వరుడు అన్నాడు, ఆయన లోకోపకారం చెయ్యగలిగినటువంటి సత్పురుషుని యొక్క జననమును కోరుతున్నవాడు. అటువంటి వాడు ఎక్కడుంటాడు? నీ ఇంద్ర పదవిని కోరుతున్నవాడు కాదు. కాబట్టి నేను వెళ్ళి వరం ఇస్తానన్నాడు. గత్వారుషి సమీపంతుత మువాచ జగద్గురు ఉత్తిష్ట వాసవీ పుత్ర పుత్రస్తే భవితా శుభ. ఇందులో మహర్షి ఒక చమత్కారమైన మాట వేశారు. గత్వారుషి సమీపంతుత మువాచ జగద్గురు. జగద్గురు ఋషి దగ్గరికి వెళ్ళి వరం ఇచ్చారు అన్నారు. ఎవరా జగద్గురు? శంకరుడే జగద్గురువు. శంకరుడు జగద్గురువుగా ఏ రూపంలో నిలబడ్డాడు? దక్షిణామూర్తి రూపంలో సనక సనందనాది మహర్షులకి కేవలంగా ఈ తత్వముద్ర పట్టి తత్వముద్ర చేత మౌన వ్యాఖ్య ప్రకటిత పరబ్రహ్మతత్వం యువానం వర్షిష్టాంతే వసదృషిగణైరమృతం బ్రహ్మనిష్టై ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానంద రూపం స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తి మీడేని కేవలం చిన్ముద్ర పట్టి మౌనంతో తనని ఆశ్రయించినటువంటి శిష్యులకు జ్ఞానబోధ చేసినటువంటి సదాశివుడు ఆ దక్షిణామూర్తి. ఆయనే లోకమునకు మొదటి జగద్గురువు. అందుకే సదాశివ సమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం అని పిలుస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు జగద్గురువైనటువంటి పరమేశ్వరుడు ఆ ఋషి సమీపానికి వెళ్ళి
ఆ సత్యవతీ పుత్రుడైనటువంటి వ్యాసుణ్ణి పైకి లెమ్మని ఆనాడు వరం ఇచ్చారు. ఏమని? సర్వతేజోమయో జ్ఞాని కీర్తికర్త తవానఘ అఖిలస్య జనస్యాత్ర వల్లభస్తే సుత సదా. నీకు లోకమంతటి చేత కీర్తింపబడేటటువంటి వాడు, లోకోపకారము చెయ్యగలిగినటువంటి వాడు, మహాజ్ఞాని, పాపము లేనివాడు, అటువంటి కుమారుడు నీకు కలుగుతాడు. భవిష్యతి గుణై పూర్ణ సాత్వికై సత్యవిక్రమ తదాకర్ణ్యవచ లక్ష్యం కృష్ణద్వైపాయనస్తదా శూలపాణిం నమస్కృత్య జగాశ్రమాత్మన సగత్వాశ్రమమేవాశు బహువర్షశ్రమాతుర. అనేక సంవత్సరముల పాటు తపస్సు చేసి బడలిపోయినటువంటి వ్యాసుడు పరమశివుడు ఇచ్చినటువంటి వరం చేత చాలా సంతోషాన్ని పొందినటువంటి మనస్సు కలవాడై తిరిగి తన ఆశ్రమానికి చేరుకున్నాడు. కానీ ఆయన మనసులో ఒక చింతన చేస్తున్నాడు. పరమశివుడు నాకు వరం ఇచ్చాడు, నీకొక గొప్ప కుమారుడు కలుగుతాడు అన్నాడు. నాకొక గొప్ప కుమారుడు కలగాలి అంటే నా తేజస్సుని భరించగలిగినటువంటి స్త్రీ దొరకాలి. ఆమెని నేను భార్యగా స్వీకరించాలి. ఆమెని నేను భార్యగా స్వీకరిస్తే కేవలం కుమార జననమే కాదు, దానితో పాటుగా ఆ స్త్రీ నేను స్వేచ్ఛగా భగవంతుని యందు మనస్సు పెట్టగలిగినటువంటి పొంది ఉన్నటువంటి స్థితికి వైక్లభ్యములు కల్పిస్తుంది. ఎందుకంటే భార్య అనబడేటటువంటి ఆ స్త్రీ స్వరూపం పురుషుణ్ణి బంధనంలో పడేస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఆయన ఆలోచిస్తున్నాడు, తరుణీ రూపసంపన్న కులోత్పన్న పతివ్రత కథం కరోమి కాంతాంచ పాదయోః శృంఖల సమాం. మనిషి యొక్క పాదములకు వేసినటువంటి బంధనం ఎటువంటిదో ముందుకి కదలకుండా నేను భగవంతుని యొక్క పథంలో ప్రస్థానం చెయ్యాలనుకుంటున్నటువంటి వాడికి స్త్రీని మళ్ళీ ఒక కుమార సంభవము కొరకు, పుత్రుడు కలుగుట కొరకు భార్యగా స్వీకరించడం నేను ఉన్నత పదాన్ని పొందడానికి అభ్యంతరకరంగా ఉంటుందేమో అని మనసులో బాధపడుతున్నాడు. కొడుకు పుట్టాలి, కానీ ఎలా? పక్కన భార్య లేకుండా పుట్టదుగా. మరి భార్యని స్వీకరిస్తే నా ఆధ్యాత్మిక ప్రగతి కుంటుపడుతుంది కదా. వ్యాసుడంతటి వాడు సంసారమును త్రోసిరాదని, స్త్రీ పట్ల ఏపాటి మమకారము లేనివాడై కేవలము బ్రహ్మమునందు మాత్రమే మనసు నిలిపినటువంటి వాడై, వివాహమును కోరని వాడై, భార్య పక్కన ఉండడం కూడా హర్షించలేని వాడై, కానీ లోకోపకారం చేసేటటువంటి కొడుకుని మాత్రం పొందాలన్న తాపత్రయంతో ఆలోచన చేస్తున్నాడు. ఈయన భయపడుతున్నాడు, కానీ ఇటువంటి మహానుభావుడికి అటువంటి మహానుభావుడు కొడుకుగా పుట్టాలంటే ఈయన మనసును ఎలా కదపాలో అమ్మవారికి తెలియదా? నేను ఇదే మీతో మనవి చేసింది. కాముణ్ణి ప్రచోదనం చేసి మహర్షి యొక్క మనసు కదిపి మహర్షి యొక్క తేజస్సు స్ఖలనమయ్యేటట్టు చేసి మళ్ళీ అద్భుతమైనటువంటి ఇంకొక కుమారులు కలిగేటట్టు అమ్మవారు చెయ్యగలరు. వ్యాసజననం విషయంలో పరాశర మహర్షి యొక్క తేజస్సుని వహించగలిగినటువంటి సుక్షేత్రంగా సత్యవతీదేవి జననాన్ని కూడా అమ్మవారు నిర్ణయం చేసింది. కానీ శుకబ్రహ్మ జన్మించాలంటే అసలు వ్యాసుని యొక్క తేజస్సుని భరించగలిగినటువంటి సుక్షేత్రము లేనే లేదు. అందుకే అమ్మవారు ఒక చమత్కారం చేసింది. భార్య పక్కన లేకుండా నాకు కొడుకు కావాలని కదా వ్యాసుడు పడుతున్నటువంటి బాధ, అలాగే అనుగ్రహించాలనుకుంది. అందుకే కారణజన్ములైన వారు కారణజన్ములుగానే జన్మిస్తారు. చూడండి ఎంత ఆశ్చర్యం జరిగిందంటే, ఏవం చింతయతస్తస్య ఘృతాచీ దివ్యరూపిణి ప్రాప్తా దృష్టి పదం తత్ర సమీపే గగనస్థిత తాం దృష్ట్వా చపలా పాంగీం సమీపస్థాం వరాప్సరాం. అదే సమయంలో ఘృతాచి అటుగా వెడుతూ ఆకాశంలో నిలబడి వ్యాసుడి వంక చూసింది. వ్యాసుడు ఒక్కసారి కన్నెత్తి ఆకాశంలో నిలబడినటువంటి ఘృతాచి వంక చూశాడు. ఘృతాచి వంక చూసినదే తడవగా వ్యాసుని యొక్క మనసు కదిలింది. వ్యాసుని యొక్క మనసు కదిలినదే తడవగా ఆయన చూపులలో మార్పు వచ్చింది. వ్యాసుని యొక్క కంటిలో వ్యాసుని యొక్క చూపులో మార్పు వచ్చినదే తడవగా ఘృతాచి భయపడింది. ఎన్ని కదలికలు వచ్చాయో చూడండి. భయపడ్డం ఎందుకు అంటే, ఇంత తపోనిష్టాగరిష్ఠుడమైనటువంటి నా మనసు కదపడానికి నువ్వు అప్సరసవి నా ఎదురుగుండా వచ్చి నిలబడ్డావా అని మళ్ళీ వెంటనే స్వస్థతని కాని పొందాడో, నా మనసుని పంకిలం చేయడానికి ఎదురుగుండా వచ్చి నిలబడిన దానా అని శాపవాక్కు విడిచిపెడతాడు. రంభయందు విశ్వామిత్ర మహర్షి విడిచిపెట్లా, శైలీ స్థాస్యసి దుర్భగే అన్నాడు ఆయన. నువ్వు శిలవైపోదువుగాక అన్నాడు.
అలా మళ్ళీ ఈయన కూడా ఎక్కడ శాపవాక్కు విడిచిపెడతాడో అని భయపడినటువంటి ఘృతాచి తొందరగా ఆకాశ మార్గంలో అక్కడి నుంచి ఎగిరిపోవాలి అంటే ఇప్పటి వరకు తాను ఘృతాచిగా ఉన్నది అసలు ఘృతాచిగా అక్కడ నిలబడడానికి కూడా భయపడిపోయింది. మహర్షులు తమ తేజస్సును నిలబెట్టుకోవడానికి, మహర్షులు నిరంతరము భగవంతుని యందు మనస్సు ఉంచుకోవడానికి అంత భయపడుతుంటారు, అంత సాధన చేస్తూ ఉంటారు. కాబట్టి అటువంటి వ్యాస భగవానుని యొక్క ఎదురుగా నిలబడడం ఇష్టం లేనటువంటి ఘృతాచి ఆకాశంలో ఒక్కసారి తొందరగా వెళ్ళిపోవడం కోసం ఒక చిలుక రూపాన్ని పొందింది. సాకృధా శుకీ రూపం నిర్గతా భయవిహ్వల కృష్ణస్తు విస్మయం ప్రాప్తో విహంగించ విలోకయన్ కామస్తు దేహే వ్యాసస్య దర్శనా దేవసంగతః మనోతి విస్మితం జాతం సర్వగాత్రేషు విస్మితః సతు ధైర్యేణ మహతా నిగృహ్ణన్ మానసం మునిః నవకాశ నియంతుంచ సవ్యాస ప్రసృత మనః బహుశో గృహ్యమానంచ ఘృతాచ్యా మోహితం మనః భవిత్వాన్నైవ విధృతం వ్యాస్యామివ తేజసః. ఎంత ఆశ్చర్యకరమైన సందర్భం అంటే ఆకాశంలో ఉన్న ఘృతాచి ఎదురుగుండా వ్యాస మహర్షి తనని చూడడం వల్ల కోపగిస్తాడేమో, ఆయన కన్నులలో మార్పు వచ్చిందని, ఆయన మనసు కామమోహితమవుతోందని తెలుసుకుని తన మనస్సుకి తాను సాక్షిగా నిలబడగలిగినటువంటి ప్రజ్ఞ కలిగిన వ్యాసుడు మళ్లీ స్వస్థతను పొంది తనని శపిస్తాడని భయపడి చిలుక రూపాన్ని పొంది తొందరగా ఎగిరి వెళ్ళిపోతోంది. అప్పటి వరకు తన కనుల ముందు నిలబడినటువంటి మహాసౌందర్యవతి అయినటువంటి ఘృతాచి అకస్మాత్తుగా చిలుక రూపాన్ని పొంది వెళ్ళిపోతున్నటువంటి స్థితిని గమనించి విస్మయానికి లోనయ్యాడు వ్యాస మహర్షి. విస్మయానికి లోనయ్యాడు, కానీ ఆయనకి ఆ ఘృతాచి యందు ఆ చిలుక యందు మనసు నిలబడింది. కామప్రచోదనమై మనసు కదిలింది. కదిలినదే తడవుగా అగ్ని కార్యం చెయ్యడం కోసమని అరణి మథనం చేస్తున్నాడు ఆయన. అరణి మథనము అని చెప్పి అందులో ఒక కర్ర పెట్టి కింద ఒక కన్నం కలిగినటువంటి ఒక కొయ్య పెట్టి అందులో దూది పెట్టి రాపాడిస్తారు. అందులోంచి ఘర్షణ వలన పుట్టినటువంటి అగ్నిహోత్రాన్ని ఎండుకట్టెల మధ్య పెట్టి వేల్చి అగ్నిహోత్రాన్ని పైకొచ్చేటట్టు చేసి హోమకార్యం చేస్తారు తప్ప లౌకిక అగ్నితో వెలిగించకూడదు. కాబట్టి ఇప్పుడు అరణి మంధనం చేస్తున్నటువంటి వ్యాసుడు కింద ఆ అరణిని చేతులతో పట్టుకుని తాటితో తిప్పుతున్నాడు. పైకి ఇలా కళ్ళెత్తి ఆకాశంలో ఉన్నటువంటి ఘృతాచి వంక చూశాడు. ఘృతాచి యందు మనసు నిలబడి ఆయనకి కామ ప్రచోదనమై మనసు కదలగానే భార్య ఉండకూడదని కదా కోరాడు. కాబట్టి ఉత్తర క్షణంలో ఆయన వీర్యము స్ఖలనమై ఆ స్ఖలనమైనటువంటి వీర్యము ఆ కింద ఉన్నటువంటి అరణి యందు పడింది. తాను ఇంకా ఘృతాచిని చూస్తున్నానన్న భావనతో ఉన్నటువంటి మహర్షి అగ్ని పుడుతున్నా సరే ఇంకా అరణిని మధిస్తూనే ఉన్నారు. ఒక చిలుక రూపంలో ఘృతాచి వెళ్ళిపోతున్నప్పుడు ఆ శుకము వంక విస్మయంతో చూస్తుండగా అరణిలో పడినటువంటి తన తేజస్సుని తానే మధించడం వల్ల అరణిలోంచి చిలుక ముఖంతో ఒక మహాత్ముడైనటువంటి వాడు జన్మించాడు. తండ్రి అని పిలిచాడు. కాబట్టి ఆయనకి శుక మహర్షి అని పేరు వచ్చింది. ఇప్పుడు క్షేత్రము లేకపోయినా అమ్మవారు ఒక మహాత్ముడు జనించేటట్టుగా చేసింది. నాకు కొడుకు కావాలి అన్నాడు శివుడి దగ్గర, కానీ భార్య పక్కన ఉండకూడదు అని లోపల మనసులో వ్యధ చెందాడు. పక్కన భార్య ఉండకూడదు, కానీ కొడుకు పుట్టాలి. అమ్మవారు అనుగ్రహిస్తే అటువంటిది జరగడం పెద్ద విశేషమా? జరిగి తీరుతుంది. పరమాచార్య స్వామి వారు కంచికామకోటి పీఠాధిపతులు నడిచే దేవుడిని పేర్గాంచినటువంటి వారు వారి కాలంలో జరిగినటువంటి ఒక ఆశ్చర్యకరమైన విషయాన్ని చెప్పారు. ఒక స్త్రీకి పావు పిల్ల పుట్టింది. ఆవిడ పిల్లని తీసుకుని బయటికి రావడానికి భయపడేది, కానీ ఆ పాము ఎప్పుడు ఆవిడ ఒళ్ళో పడుకునేది. ఆవిడ పాలిస్తుండేది. ఒకనాడు పెళ్లికెడుతూ ఆవిడ తన ఇంట్లో ఉన్నటువంటి వృద్ధురాలికి చెప్పింది, నువ్వు భయపడతావు, ఆకలి వేసినప్పుడు ఆ పాము రోటి దగ్గరికి వస్తుంది, నువ్వు రోట్లో పాలు పోయి ఆ పాము రోట్లోకి వచ్చి పాలు తాగుతుంది, నేను వచ్చి నా పిల్లని పోషిస్తానంది. ఆవిడ పెళ్లికి వెళ్ళింది. ఈ పావు పాలు తాగడానికి పాలు చూడగానే పాల సీసా చూడగానే పరిగెత్తుకొచ్చేసినట్టు ఈ వృద్ధురాలు మరుగుపాలు రోటి కన్నంలో పోస్తుంటే ఈ పావు గబగబగబా పాల కోసం వచ్చి తొందరగా అలవాటు లేకుండా పాలు తాగేటటువంటి ప్రయత్నంలో రోటి కన్నం దగ్గరికి వెళ్ళడంలో చటుక్కున ద్వారా మరుగుపాలల్లో పడి శరీరం వదిలిపెట్టేసింది. ఆ తల్లి తిరిగి వచ్చిన తర్వాత ఆవిడికి కల్లోకి వచ్చింది ఆ పాము.
అమ్మా నేను నీకు కొడుకుగా పుట్టాలని కోరుకుని కొడుకుగా పుట్టానమ్మా, నువ్వు పెళ్లికి వెళ్ళిన కారణం చేత రోటిలోని వేడిపాలలో పడి మరణించాను. అమ్మా నాకు నీవే తల్లివి కాబట్టి నీ వంశంలో నేను కూడా కొడుకుగా పుట్టినట్టు పేరు చెప్పమని అడిగారు. అందుకే ఆ వంశ చరిత్రలో ఈయన పేరు కూడా చెప్తూ ఉండేవారు. ఈ మాటలు చెప్పిన వారు వీరు కాదు, సాక్షాత్ కదిలే దైవంగా పేర్గాంచినటువంటి కంచికామకోటి పీఠాధీశులైనటువంటి అపర శివావతారమైనటువంటి చంద్రశేఖరేంద్ర సరస్వతీ స్వామి వారు తన అనుగ్రహ భాషణంలో చెప్పినటువంటి విషయం. అమ్మవారి అనుగ్రహం కలిగితే ఏది ఎందుకు చేస్తుందో, ఎవరి కడుపున ఎలా పుట్టాలని ఆవిడ నిర్ణయం చేస్తుందో ఎవరికి తెలుసు? పుట్టు గొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే వేడు కొందామా అని అన్నమయ్య కీర్తన చేయరా? ఆ తల్లే సంకల్పం చేసిన నాడు పక్కన ఒక స్త్రీ స్వరూపం లేకపోయినా మహాత్ముల యొక్క కోర్కెలకి అనుగుణంగా ఆయన తేజస్సులోంచి కొడుకు పుడితే తప్ప నా తనూజుడు అని చెప్పడం కుదరదు, ఆత్మసంభవుడు అని పిలవడం కుదరదు. ఆత్మావై పుత్రనామాసి, తండ్రి యొక్క తేజస్సే కొడుకుగా ఉంటాడు. కాబట్టి తండ్రి యొక్క తేజస్సు కదిలింది, కానీ పక్కన క్షేత్రం ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అందుకని క్షేత్రం ఉండవలసిన అవసరం లేకుండా పరమ వైరాగ్యం కలిగినటువంటి వాడు, గొప్ప భక్తి తత్పరుడు, నిరంతరము భగవంతుని యందు మనసు నిలబెట్టగలిగినటువంటి మహాపురుషుడైనటువంటి శుకుడు పుట్టడానికి కేవలం ఒక స్త్రీ ఎదురుగుండా నిలబడడం అనేటటువంటి కారణం చేత కామ ప్రచోదనాన్ని కల్పించి శుక మహర్షి పుట్టేటట్టుగా చెయ్యగలిగినటువంటి పరాశక్తి యొక్క అనితర సాధ్యమైన శక్తిని మనం ప్రశ్నించి ఇది ఇలా జరుగుతుందా అని ప్రశ్న వెయ్యగలిగినటువంటి సమర్థులం కామని తెలుసుకోవడం వినయమునకు పరాకాష్ఠ అవుతుంది. అందుకే ఏదైనా ఒక మహోత్కృష్టమైన విషయాన్ని వినేటప్పుడు ఉండవలసినటువంటి మొదటి లక్షణం ఏమిటంటే విశ్వాసము. ఆ పరాశక్తి ఈ బ్రహ్మాండములన్నిటినీ తిప్పుతోంది, సూర్యచంద్రులు ఉదయించేటట్టు చేస్తోంది, ఈ భూమిని తిప్పుతోంది. ఇన్ని తిప్పుతున్న తల్లి నువ్వు నిద్రపోతున్నప్పుడు నీలో ఊపిరి కూడా ఆవిడ తీస్తోంది. ఇన్ని కదలకలు తీసుకురాగలిగినటువంటి తల్లి ఒక స్త్రీ పక్కన లేకపోయినా ఒక పురుషుడికి కొడుకు పుట్టేటట్టు చెయ్యగలదు. ఆమె శక్తి అనితర సాధ్యమైనది. ఆ తల్లి సంకల్పం చేస్తే ఏదైనా చెయ్యగలదు. నాకు కొడుకు కావాలన్నాడు, కొడుకు పుట్టాడు. నాకు భార్య ఉండకూడదన్నాడు, పక్కన భార్య ఉండవలసినటువంటి అవసరం లేని రీతిలో ఆత్మజుడై శుకబ్రహ్మ జననముందేటట్టుగా పరాశక్తి అనితర సాధ్యమైనటువంటి తన శక్తితో కృపాళువై కరుణించి తన కొరకు 100 సంవత్సరములు తప్పించినటువంటి వ్యాస భగవానుణ్ణి అనుగ్రహించి ఆ శుకబ్రహ్మని కటాక్షించింది. ఆ శుకబ్రహ్మ పుట్టినటువంటి కారణం చేత భాగవత ప్రవచనం జరిగింది, దేవీ భాగవత ప్రవచనం జరిగింది. పరమ వైరాగ్యం కలిగినటువంటి కొడుకు అటువంటి శుకుడు తనకి కలిగిన తరువాత వ్యాస మహర్షి ఎంతో సంతోషించారు. సంతోషించి ఆ పుట్టినటువంటి పిల్లవాణ్ణి గబగబా తీసుకెళ్లి ఆ కిందర ఉన్నటువంటి గంగా నదిలో స్నానం చేయించారు. విశ్వావసుర్నాదర నారదస్య తుంబురు శుక సంభవే తుష్టుపుర్ముదితాః సర్వే వేదా విద్యాధరాస్తథా దృష్టా వ్యాససుతం దివ్యం అరణీ గర్భసంభవం అంతరిక్షాత్ పపాతోర్యాం దండకృష్ణాజినం శుభం కమండలస్తథా దివ్యః శుకస్యార్థే ద్విజోత్తమాః. ఆ శుకమహర్షి పట్టుకునేటటువంటి దండక మండలములు కూడా తండ్రి అయిన వ్యాసుడిచ్చినవి కావు. ఆయన్ని తీసుకెళ్లి గంగానదిలో స్నానం చేయిస్తుంటే పుట్టిన పిల్లవాణ్ణి పైనుంచి దేవతలు విడిచిపెట్టారు. ఆ దండక మండలాల్ని పట్టుకుని ఆయన తపస్సు చేశాడు. యతో దృష్టం శుకీ రూపం ఘృతాచ్యాహ సంభవే తదా శుకేతి నామ పుత్రస్య చకార మునిసత్తమః బృహస్పతి ఉపాధ్యాయం కృత్వా వ్యాస సుతస్తదా వ్రతాని బ్రహ్మచర్యస్య చకార విధిపూర్వకం. బృహస్పతిని, దేవతలకు గురువైనటువంటి బృహస్పతిని తనకి గురువుగా వరించినటువంటి వాడై మహానుభావుడు, వేదాంగములను చదువుకున్నవాడై మహాజ్ఞాని అయి పూర్ణ వైరాగ్యాన్ని పొందినవాడై ఆయన తిరిగి వ్యాస మహర్షి దగ్గరికి చేరుకున్నాడు. కాబట్టి వ్యాసుని యొక్క మనస్సు ఘృతాచి చిలుకగా మారుతున్నప్పుడు కదిలి జన్మించినటువంటి సుతుడైన కారణం చేత శుక మహర్షి అని పిలువబడ్డాడు. ఇవాళ మనం శుకోత్పత్తిని గురించి విన్నాం. రేపు అత్యద్భుతమైనటువంటి వ్యాస శుక
జనక శుక సంవాదం గురించి మీకు మనవి చేస్తాను. మంగళాశాసనపరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మలినాథాయ మంగళం. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మ